నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందడుగు వేస్తుంది. ఇటీవల అమరావతి రాజధానికి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తాజాగా మహానగరమైనటువంటి విశాఖపట్నాన్ని చుట్టి రింగ్ రోడ్డు ఒకటి తయారు చేయాలనేటువంటి దాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. దానికి సంబంధించిన డిపిఆర్ను కూడా మరి తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి మరొక బృహత్తరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం అనేది ముందడుగు వేసింది. విజయనగరం, అనకాపల్లి జిల్లాలను అనుసంధానం చేస్తూ వలయ రహదారి అంటే రింగ్ రోడ్డుకు ఈ విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ ప్రణాళిక రూపొందిస్తోంది. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలా ఈ ప్రతిపాదన సిద్ధం చేశారు. భవిష్యత్ అవసరాలు, విశాఖలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ కసరత్తు అయితే సాగుతోంది. ఇటీవల విశాఖ జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించిన సమయంలో దీనిపై చర్చించడంతో దాని అమలు దిశగా ఈ యొక్క విశాఖ అభివృద్ధి సంస్థ అయితే చర్యలు తీసుకుంటుంది. అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం, భోగాపురం మండలాల పరిధిలో సుమారు 85 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మించాలనుకుంటున్నారు. మొదట 4 వరుసలు, ఆ తర్వాత 6, తర్వాత 8 వరుసలతో నిర్మించేలా ఈ భూసేకరణ చేయాలని అయితే భావిస్తున్నారు. భూసేకరణ జరిపే రైతులకు పరిహారం అందజేసి నిర్మించాలంటే ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాలను అయితే పరిశీలిస్తున్నారు. ప్రతిపాదిత రోడ్లకు ఇరువైపులా ఉండేటువంటి భూములకు విలువ కల్పించేలా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్య విధానంలో చేపట్టాలనే దిశగా ప్రాథమికంగా పరిశీలిస్తున్నారు. అంటే అక్కడక్కడ వాణిజ్య సముదాయాలు బహుళ అవసరాల నిర్మాణాలు చేపట్టి సంబంధిత యజమానులకు ప్రయోజనం కల్పించేలా చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సర్వే, నిర్వహణ, లేఅవుట్లు ఖరారు, ఈ ప్రతిపాదిత మార్గం, సాంకేతిక ఆర్థిక అంశాలను సంబంధించినటువంటి సమగ్ర నివేదిక రిపోర్టు అంటే డిపిఆర్ను తయారీకి కన్సల్ట్ నియామకానికి ఈ యొక్క విశాఖ అభివృద్ధి సంస్థ ఆసక్తి, పర్యవేక్షణ అయితే కోరింది. వేగంగా పట్టాలెక్కేలా ఈ విశాఖ అభివృద్ధి సంస్థ ఈ కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ కూడా చూపుతున్నారు. ఈ వేగం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క విశాఖ పరిసర ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ఈ రింగ్ రోడ్డుకు ప్రణాళిక చేస్తున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు కూటమి ప్రభుత్వం. అట్లానే అచ్యుతాపురం నుంచి భోగాపురం బీచ్ వరకు రాంబిల్లి ఇతర ప్రాంతాల్లోని రద్దీ ప్రయాణ సమయం తగ్గించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇతర ప్రాంతాలను అనుసంధానం చేసేలా ఇది ఉంటుంది. అటు పర్యాటకంగాను కీలకంగా మారనుంది. దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టుని అయితే రూపొందిస్తున్నట్లు ఈ విశాఖపట్నం అభివృద్ధి సంస్థ అధికారులు మరియు కూటమి ప్రభుత్వం అయితే పేర్కొనబోతుంది. ఏది ఏమైనా నవ్యాంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానికి ఔటర్ రింగ్ రోడ్డు, ఈ యొక్క రింగ్ రోడ్లు ఏ విధంగా ప్రతిపాదనలు మరియు మంజూరు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు తాజాగా విశాఖకు కూడా ఒక రింగ్ రోడ్డు మినీ రింగ్ రోడ్డును ఒకటి ఏర్పాటు చేయాలని ప్రతిపాదనను తీసుకొచ్చారు. దానికి సంబంధించిన నిధులు కూడా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.